పిల్లలు ఉన్నారా? పిల్లలకు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత పనులు చెప్పాలి మనం. మా బంగారమే, మా బాబే, మా బుజ్జే అన్నాం అనుకో, ఇంకా తర్వాత నీకు బుజ్జి గజ్జై కూర్చుంటాడు. అర్థమైందా? మీ బంగారం మూలనే బాగా సానబెట్టాలి. పక్కోడి బంగారం నువ్వెందుకు సానబెడతావు? మా బంగారమే అన్నప్పుడు నీ బంగారాన్ని నువ్వే సానబెట్టాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు చిన్న పనులు పెద్ద పనులు మనమే చేయించాలి. పిల్లల్ని వాళ్ళకి మన పనులు ఏంటో చెప్పాలి. ఒక్కోసారి ఒరే ఓడు తల్లి, అమ్మ ఊడు తల్లి, చీపురు తీసుకో తల్లి, ఎలా ఇల్లు ఎలా ఓడ్చాలో నేర్పించాలి కూతురికి. మరి అంతే, తప్పదు. ఒకసారి ఎలా తోమాలి, ఒకసారి ఎలా ఉతకాలి, ఇవన్నీ పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే వాళ్ళు అనుకుంటారు మేము పెద్ద పిఠాపురం జమీందారులు అనుకుంటారు. ఏ పనులు అలవాటు అవ్వవు. వాళ్ళకి ఇండివిజువాలిటీ రాదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేరు. రేపు పొద్దున కష్టం వస్తే తట్టుకోలేరు, బాధ వస్తే తట్టుకోలేరు, ఏ వచ్చినా తట్టుకోలేరు. ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోతారు. గాజు బొమ్మల్లాగా పడినా పగిలిపోతారు, గట్టిగా పట్టుకున్నా పగిలిపోతారు. అలా పగిలిపోయే బొమ్మలు కాదు మనకు కావాల్సింది. ఇనప ముక్కల్లాగా ఉండాలి, స్ట్రాంగ్ గా తయారవ్వాలి. అలా అంటే మరి పిల్లలందరికీ కుటుంబంలో ఏం ఉండాలి? బాధ్యత ఉండాలి, శిక్షణ ఇవ్వాలి. మన పిల్లలు మన బాధ్యతల్లో ఏం కావాలి? పాలి భాగస్తులు కావాలి. మనం ఇంటికి డబ్బులు తెచ్చి ఇచ్చేసి వాడేసుకోండి అనడం కాదు. ఆ డబ్బు ఎలా వస్తుందో కూడా పిల్లలకి చెప్పాలి. అది ఎలా ఖర్చు పెట్టాలో నేర్పించాలి. మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో చెప్పాలి వాళ్ళకి. మనం ఎన్ని ఇబ్బందులు పడి తీరుస్తున్నామో చెప్పాలి. మన పరిస్థితి ఏంటో చెప్పాలి. మన కుటుంబం ఎలా నడుస్తుందో చెప్పాలి. మన జీవన విధానం ఏంటో చెప్పాలి. మన లక్ష్యాలు ఏంటో చెప్పాలి. వాళ్ళ విషయంలో ఎందుకంత తాపత్రయపడుతున్నాం, ఎందుకంత ఆశపడుతున్నాం, వాళ్ళు ఏ స్థితిలో చూడాలనుకుంటున్నాం కూడా చెప్పాలి. ఇవన్నీ పిల్లలకి చెబుతూ పెంచుతూ ఉంటే